నమస్తే సఖులు. ఈరోజు కథ పేరు రెండు పిశాచాలు. దేవరపల్లి చాలా చిన్న గ్రామం. ఆ గ్రామంలో గోవిందయ్య అనే ఒక సామాన్య గృహస్థు ఉండేవాడు. ఆయనకు ఒకే ఒక కుమార్తె. ఆమె పేరు సుభాషిణి. సుభాషిణికి పెళ్ళీడు వచ్చింది. గోవిందయ్య పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కట్నం వేలలో అడగసాగారు. అతడికి ఏం చేయాలో తెలియక దిగులు పడిపోయాడు. అలాంటి సమయంలో పట్నంలో వ్యాపారం చేస్తున్న సుదర్శనం అనే గోవిందయ్య చిన్ననాటి స్నేహితుడు అతన్ని చూడవచ్చాడు. మాటల సందర్భంలో గోవిందయ్య అతడికి తన కుమార్తె పెళ్లి సమస్య గురించి చెప్పాడు. కట్నం ఇచ్చుకునే స్తోమత లేదని, అలా కాలం గడిపిస్తే ఎలా? సుభాషినికి 20 ఏళ్ళు అంటున్నావు. మంచి సంబంధం చూడు. 5-6 వేల దాకా నేను సర్దగలను. అది తీర్చడం సంగతి తర్వాత ఆలోచించవచ్చు అన్నాడు సుదర్శనం. స్నేహితుడి ఆసరా చూసుకుని గోవిందయ్య ఈసారి కూతురికి మంచి సంబంధం కోసం వెతికి చివరికి దూర గ్రామంలోని ఒక యువకుడితో పెళ్లి నిశ్చయం చేశాడు. వరుడి తల్లిదండ్రులు 3,000 కట్నం కావాలన్నారు. ఈ పెళ్లి ప్రయత్నం ఒక కొలిక్కి రావడానికి 6 నెలల కాలం పట్టింది. ఇంకా వివాహ ముహూర్తం 15 రోజులున్నదనగా గోవిందయ్య పట్నం వెళ్ళి సుదర్శనానికి సంగతి చెప్పాడు. సుదర్శనం ఆశ్చర్యపోతున్నట్టు ముఖం పెట్టి, 5-6 వేలు సర్దగలనన్నానా? నాకు సరిగా గుర్తు రావడం లేదే. సరే, ఏది ఏమైనా ఇప్పటి నా వ్యాపార పరిస్థితి ఏమీ బాగాలేదు. ఈ మధ్య విపరీతంగా నష్టపోయాను అన్నాడు. ఈ జవాబుకు గోవిందయ్య నిర్ఘాంతపోయాడు. అతడికి కోపం వచ్చిన స్నేహితుడిని ఏమీ అనక గ్రామం తిరిగి వచ్చాడు. కాబోయే వియ్యంకుడికి నచ్చచెప్పి వివాహ ముహూర్తం ప్రస్తుతానికి వాయిదా వేయించడం ఒకటే గోవిందయ్యకు మంచి మార్గంగా తోచింది. అతడు ఒక సాయంత్రం వేళ వియ్యాలవారుండే గ్రామానికి బయలుదేరాడు. చీకటి పడుతుండగా గోవిందయ్య ఒక చిట్టడవి ప్రాంతాన్ని చేరి కొంచెం వేగంగా నడవసాగాడు. దారి వెంట బళ్ళు, మనుషులు తరచుగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ కారణం వల్ల అతడికి చీకటి, చిట్టడవి అన్న భయం ఏమాత్రం కలగలేదు. ఒక చోట చెట్టు కొమ్మల్లో ఏదో అలికిడి కావడంతో గోవిందయ్య చప్పున తల ఎత్తి చూశాడు. ఒక నల్లని ఆకారం కొమ్మల్లో నుంచి అతడి ముందుకు దూకి, ఇంతటి చీకటి వేళ ఒంటరి ప్రయాణం ఏమిటి? నీకేం భయం లేదా అని అడిగింది. గోవిందయ్య సహజంగా మంచి ధైర్యశాలి. అతడు తన దారికి అడ్డుగా నిలబడింది పిశాచి అని గ్రహించాడు. భయపడే వాళ్ళంటే పిశాచాలకు మరింత లోకువ. అందువల్ల గోవిందయ్య పిశాచాన్ని నిలువెల్లా ఒకసారి పరీక్షగా చూసి, భయం ఎందుకు, పనిపడి ఇక్కడికి దాపుల్లో ఉన్న ఒక గ్రామానికి వెళ్తున్నాను అన్నాడు. అక్కడ నీకేం పనో చెబితే వెళ్ళనిస్తాను అన్నది పిశాచం. పిశాచం గోవిందయ్య దారికి అడ్డంగా నుంచుంది. ఆ పనేదో ఎంతోమందికి చెప్పి విసిగిపోయాను. ఇక మిగిలింది నువ్వే అంటూ సంగతంతా చెప్పి, మొత్తానికి ఈ జన్మలో మా అమ్మాయికి వివాహ యోగం ఉన్నదో లేదో అన్నాడు. వెంటనే పిశాచం, ఎందుకు లేదు? అనుకున్న ముహూర్తానికి మీ అమ్మాయి పెళ్లి జరిగి తీరుతుంది. ఆ 3,000 నేను ఇస్తాను అన్నది. గోవిందయ్య ఆశ్చర్యంగా చూసేంతలో పిశాచం చెట్టు మీదకి పోయి ఒక చిన్న మూటతో తిరిగి వచ్చి, ఇందులో 3,000 ఉన్నాయి. ఇంటికి తిరిగిపోయి లక్షణంగా నీ కూతురు పెళ్లి జరిపించు అన్నది. గోవిందయ్య డబ్బుతో తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చాడు. నిశ్చయించిన ముహూర్తాన సుభాషిణి పెళ్లి జరిగిపోయింది. వెయ్యాలవారు పిశాచం ఇచ్చిన 3,000 రూపాయలు భద్రంగా దాచుకున్నారు. 3 రోజుల తర్వాత పెళ్లికొడుకు తండ్రి భార్యతో, కొడుకుతో, కోడలతో బాడుగ బండిలో తమ ఊరికి ప్రయాణం అయ్యాడు. దారిలో వాళ్ళు పిశాచం ఉండే చెట్టును సమీపించగానే పిశాచం, ఓ పిశాచమా, నిన్ను చంపుతా, మింగుతా అంటూ పైనుంచి దూకింది. పిశాచాన్ని చూస్తూనే బండిలో ఉన్న వాళ్ళందరూ గడగడా వణికిపోసాగారు. కొద్ది క్షణాల తర్వాత పెళ్ళికొడుకు తండ్రి కాస్త ధైర్యం తెచ్చుకుని, మేము మనుషులం, పిశాచాలం కాదు. నా కొడుకు పెళ్లి చేసుకుని మా ఊరు వెళ్తున్నాం అన్నాడు బొంగురు గొంతుతో. మా దగ్గర అరిసెలు, సున్నిగుండలు ఉన్నాయి. నీకు ఏవంటే ఇష్టమో చెప్పు అన్నది పెళ్ళికొడుకు తల్లి. బండిలో పిశాచం నాకు స్పష్టంగా కనిపిస్తున్నది, మింగుతా అంటూ పిశాచం మరి కాస్త ముందుకు వచ్చింది. పెళ్ళికొడుకు తల్లి బెంబేలు పడుతూ, అది పిశాచం కాదు, మా కోడలు సుభాషిణి, నీ ముఖం కాస్త సరిగా చూపించు తల్లి అంది. ఆ మాటలకు పిశాచం పెద్దగా నవ్వి, నాకు కనిపిస్తున్నది నీ మొగుడు దుస్తుల్లో దాచుకున్న కట్న పిశాచం, నీ మింగదలిచింది దాన్ని అన్నది. పెళ్ళికొడుకు తండ్రి దాంతో బాగా ధైర్యం తెచ్చుకొని డబ్బు మూటను పిశాచానికి చూపిస్తూ, ఇది మా వియ్యంకుడు అల్లుడికి ఇచ్చిన కట్నం 3,000 రూపాయల డబ్బు మూట, సరిగా చూడు అన్నాడు. పిశాచం డబ్బు మూటను ఒకసారి తాకి అసహ్యపడుతున్నట్లు ముఖం పెట్టి, శుభమా అని పెళ్లి సంప్రదింపులు జరుపుతూ, ఈ పిశాచం ప్రసక్తి ఎందుకు తెస్తారు? దీనికోసం చాలామంది మనుషులు మా పిశాచాల కన్నా దారుణంగా, హీనంగా ప్రవర్తిస్తున్నారు అంటూ మూటను లాక్కుని ఎగిరి చెట్టు మీదకి పోయింది. ఆ వెంటనే సుభాషిణి అత్తగారితో,
మీరు ముహూర్త సమయంలో కట్నం ఇవ్వకపోతే డబ్బు పెళ్లి జరగదన్నారు కదా, ఆ డబ్బు కాస్త పిశాచం ఎత్తుకుపోయింది. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, ఏం చేయమన్నారు అన్నది దీనంగా. అత్తగారు సుభాషిని 2 చేతులు పట్టుకుని, పిశాచం అన్న మాటలతో ఇప్పటికే మా తల కొట్టేసినట్లయింది. ఆ కట్నం గొడవ మర్చిపో అన్నది. సుభాషిని మామగారు ఎంతో ఆప్యాయంగా, సుభాషిని దిగులు పడకు, పిశాచం కట్న పిశాచాన్ని ఎత్తుకుపోయింది, అందుకు విచారపడకు. నేను 3000 విలువ చేసే నగలు నీకు చేయించి పెడతాను. తర్వాత మీ నాన్నగారిని స్వయంగా ఆహ్వానించి కట్నం అడగటమే కాక దాని ముహూర్తానికి ముందే ఇవ్వాలని ఒత్తిడి చేసినందుకు క్షమాపణ కోరుతాను సరే అన్నాడు. ఆ మాటలు విని సుభాషినికి ఎక్కడ లేని ఆనందం కలిగించిన. పిశాచం చెట్టు కొమ్మల్లోంచి తన సంతోషాన్ని కనబరుస్తూ పెద్ద చప్పట్లు చరిచింది. మరొక కథ, తీరని కోరిక. శ్రీహరికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడంతో వాణ్ణి తాత పెంచి పెద్ద చేశాడు. తాతకు ఉండేందుకు చిన్న ఇల్లు తప్ప మరే ఆస్తిపాస్తులు లేవు. అతను కూలీ నాలీ చేసి మనవణ్ణి పోషిస్తూ వచ్చాడు. శ్రీహరిని తాత ఏనాడు తన వెంట కూలీ పనులకు తీసుకుపోలేదు. ఏ వృత్తి పని అయినా నేర్పించే ప్రయత్నం చేయలేదు. ఆ కారణం వల్ల తాత హఠాత్తుగా మరణించడంతో 25 ఏళ్ల వాడైన శ్రీహరి పసిపిల్లాళ్ళ బెంబేలు పడిపోయాడు. తాత దాచిపెట్టిన డబ్బుతో శ్రీహరి 3 మాసాలు గడిపాడు. తర్వాత ఏదైనా పని కావాలంటూ గ్రామంలో వాళ్ళని అడిగాడు. వాళ్ళు అందుకు నవ్వి, తాత పోయేదాకా అతను సంపాదించిన డబ్బుతో తిని కూర్చున్నావు, నీకేం పని చేతనో మాకు తెలుసు, వెళ్ళు అనేశారు. శ్రీహరికి ఆ ఊరంటే కంపరం ఎత్తి మిగిలిన ఉన్న ఇంటిని అమ్మేసి ఆ డబ్బుతో మరొక ఊరు చేరాడు. అక్కడ వాడొక ఇంటి వాటా అద్దెకి తీసుకుని తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే అక్కడ వాడికి పొద్దెదురైంది. చూస్తూ చూస్తూ ముక్కు మొహం తెలియని వాడికి ఉద్యోగం ఇవ్వడం ఎలా అన్నారు. ఈ విధంగా శ్రీహరికి ఏ పని దొరక్కముందే ఉన్న కొద్దిపాటి డబ్బు అయిపోవచ్చింది. ఆ బెంగతో వాడికి రాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టేది కాదు. అలాంటి ఒక రాత్రి వాడు తలుపు తెరిచి పెరట్లోకి వచ్చాడు. పున్నమి రోజులు కావడంతో పెరడంతా వెన్నెల పరుచుకొని ఉన్నది. ఆ వెన్నెల వెలుగులో ఇంటి యజమాని కూతురు ప్రమీల పెరటి బావిలోకి దూకబోతూ ఉండడం వాడికి కనిపించింది. శ్రీహరి చప్పున పోయి ఆమె చేయి పట్టుకుని, ఇదేం పని, నీకేమైనా మతి స్థిమితం తప్పిందా అన్నాడు కోపంగా. ప్రమీల వెక్కి వెక్కి ఏడుస్తూ తన కష్టాల గురించి వాడికి చెప్పింది. ఆమెకు తల్లి లేదు. సవతి తల్లికి పెళ్ళిడికి వచ్చిన 2 కూతుర్లున్నారు. తన పెళ్లి బాగా డబ్బున్న ఒక ముసలివాడితో జరిపించి అతడి సాయంతో తన కూతుళ్ళ పెళ్ళిళ్ళు ఘనంగా జరిపించాలని చూస్తున్నది. ఈ పెళ్లి చేసుకుంటే దానికంటే చావడం మేలని ఇక్కడికి వచ్చాను అన్నది ప్రమీల కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ. కష్టాల నుంచి బయటపడడానికి చాలా ఓర్పు అవసరం, ఎందుకు తొందరపాటు పడుతున్నావు అన్నాడు శ్రీహరి. ప్రమీల వాడి ముఖం కేసి పరీక్షగా చూసి, ఒకవైపున కష్టాలు ముంచుకొస్తూ ఉంటే ఈ నీతి వాక్యాలు నా దగ్గర వల్లించి ప్రయోజనం లేదు. నేను ఎంత ఓర్పు వహించినా మరొక 2 వారాల్లో ఆ ముసలివాడితో నా పెళ్లి జరిగిపోతుంది అని ఒక్క క్షణం ఆగి, నువ్వు నన్ను పెళ్ళాడి కష్టాల నుంచి ఎందుకు ఎక్కించకూడదు అన్నది. అప్పటికి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించేందుకు శ్రీహరి అలాగే అని ఆమెను ఇంట్లో నుంచి పంపించి వేశాడు. మర్నాడు ఆమె తల్లిదండ్రుల దగ్గర శ్రీహరి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. నీకు ఉద్యోగం లేదు, సొంత ఆస్తిపాస్తులంటూ లేవు, అటువంటి నువ్వు ఈ పెళ్లి సంగతి తేవడం బుద్ధిగల పనేనా? ముందు పోయి ఈ నెల అద్దె పట్టుకురా, లేదంటే వెంటనే వాటా ఖాళీ చేసిపో అన్నది ప్రమీల సవత్తల్లి కోపంగా. శ్రీహరి తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా వాడు చేసిన ఉద్యోగ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. దాంతో ఇంటికి పోవడం ఇష్టం లేక శ్రీహరి చీకటి పడే వేళకి దూరంగా ఉన్న చిట్టడవికి పోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. కొంతసేపటికి వాడికి ఒక కొనుకు పట్టింది. అర్ధరాత్రి వేళ దాపుల్లో పెద్ద ధ్వని కావడంతో శ్రీహరి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఒక ముసలి పిశాచం. ఇంత రాత్రివేళ నాబోటి అతి భయంకర పిశాచాలు సంచరించే ఈ ప్రదేశానికి వచ్చిన నీ ధైర్యాన్ని మెచ్చాను. సరే, ముందు అక్కడి నుంచి లే, అది నా స్థలం, ఇక్కడ తప్ప మరెక్కడా నాకు నిద్రపోబుద్ధి కాదు అన్నది ముసలి పిశాచం. అన్ని విధాలా విసిగిపోయి నిరాశలో ఉన్న శ్రీహరి పిశాచాన్ని చూసి, నీకన్నా భయంకరమైన మనుషుల మధ్య బతకలేక ఇక్కడికి వచ్చాను, నీ స్థలంలో పడుకో, నేను మరొక చెట్టు కిందకి పోతాను అంటూ లేచి నిలబడ్డాడు. ముసలి పిశాచం వాడిని ఆగమని, మనుషుల్ని గురించి హీనంగా మాట్లాడేస్తున్నావు, ఇంతకు నీకు వచ్చిన కష్టమేమిటి అని అడిగింది. శ్రీహరి తన సంగతంతా పిశాచానికి చెప్పి, ఎంత కాళ్ళ వేళ్ల పడినా ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు, నిజాయితీ పరుణ్ణి ఎవరు నమ్మరు అన్నాడు.
ఆ మాటలకు పిశాచం బిగ్గరగా నవ్వి, నా కాలంలోనూ లోకం తీరు అంతేరా అబ్బి, దిగులు పడకు, నీ కష్టాలు నేను తీరుస్తాను అంటూ వెళ్ళి చెట్ట తొర్రలో నుంచి ఒక చిలుము పట్టిన రాగి ఉంగరం తెచ్చి, ఇది నీ వేలికి పెట్టుకుని ఎవరిని ఏం అడిగినా మారు మాట లేకుండానే ఇచ్చేస్తారు. అయితే ఒక సంగతి గుర్తుంచుకో, దీని మహిమ 3 సార్లకు మించి పనిచేయదు అని రాగి ఉంగరాన్ని శ్రీహరికి ఇచ్చి తెల్లవారు వస్తుండటంతో మాయమైపోయింది. శ్రీహరి ఉంగరాన్ని వేలికి పెట్టుకుని ఊళ్ళో అందరికన్నా పెద్ద వ్యాపారి దగ్గరికి పోయి, నాకు మీ దగ్గర ఉద్యోగం కావాలి అన్నాడు. అంతకుముందు శ్రీహరిని, నా దగ్గర ఏ ఉద్యోగం లేదు, పొమ్మన్న వ్యాపారి ఉంగరం మహిమ వల్ల ఈరోజే వచ్చి పనిలో చేరు అన్నాడు. శ్రీహరి ఆ సాయంత్రం ప్రమీల సవతితలతో, నాకు ఉద్యోగం వచ్చింది, ప్రమీలనిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అదెంత భాగ్యం నాయనా, ఈ వారంలోనే మీ పెళ్లి జరిపిస్తాను అన్నది ప్రమీల సవతి తల్లి. వారం తిరగకుండానే వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత 10 రోజులకు ప్రమీల శ్రీహరిని, ఒకే రోజులో మా సవత్తల్లి మనసు ఎలా మార్చగలిగావు, రాదనుకున్న చోట ఉద్యోగం ఎలా సంపాదించావు అని అడిగింది. శ్రీహరి జరిగిందంతా ఆమెకు చెప్పి, ఇందుకు పిశాచం ఇచ్చిన రాగి ఉంగరం సహాయపడింది అన్నాడు. రాగి ఉంగరం మాట వింటూనే ప్రమీల కేవుమని అరిచి కింద పడిపోయింది. శ్రీహరి ఆమెను పట్టుకుని, ఏం జరిగింది అని అడిగాడు. పొద్దున పెట్టెలో బట్టలు సర్దుతూ బాగా చిలుం పట్టిన రాగి ఉంగరం ఒకటి కనిపిస్తే అశుభం అని పెరట్లోని చెత్తకుప్ప మీద గిరవాటేశాను అన్నది ప్రమీల. అంతే కదా అన్నాడు శ్రీహరి తాపీగా. ఆ మాటకు ప్రమీల కోపం తెచ్చుకుని, అంత మహిమగల ఉంగరాన్ని దగ్గర పెట్టుకుని నువ్వు 2 మతిమాలిన కోరికలు కోరావు. నా సవతి తల్లిని పెళ్లికి ఇల్లు కట్నంగా ఇవ్వమని అడగవలసింది. ఆ వ్యాపారిని ఉద్యోగం కాక వ్యాపారంలో వాటా ఇవ్వమని అడగవలసింది. ముందు ఆ ఉంగరం వెతకాలి అంటూ బయలుదేరబోయింది. శ్రీహరి ఆమెను ఆపి, ముందే చెప్పానుగా, ఎవరు ఎన్ని వరాలు ఇచ్చినా మనకు ప్రాప్తం ఉన్నవే మనకు దక్కుతాయి. మనకు ఇంతకు మించి ప్రాప్తం లేదు కాబట్టే నువ్వు ఆ ఉంగరాన్ని పారేశావు అన్నాడు. దానికి మరొక కోరిక తీర్చే మహిమ ఉన్నది, వెతికి తెస్తాను. ఈసారి నువ్వు దాన్ని వేలికి పెట్టుకుని మన జమీందారును సగం జమ్మి ఇవ్వమని అడుగుదు గానివి అని ప్రమీల దీపం వెలిగించుకుపోయి చెత్తకుప్పలో వెతికి ఉంగరాన్ని బయటికి తీసింది. తర్వాత ఆమె ఉంగరాన్ని తన వేలికి పెట్టుకుని, జమీందారును అర్ధ జమి ఇవ్వమని కోరడం నీకు ఇష్టం లేనట్లుంది, ఆయన దగ్గరకు నేనే వెళ్తాను సరేనా అని అడిగింది. అలాగే అడుగు అంటూ శ్రీహరి పెద్దగా నవ్వి దాన్ని తిరిగి చెత్తకుప్ప మీదకి విసిరాయి. ఉంగరం పెట్టుకుని నన్ను ఒక కోరిక కోరావు, సరే అన్నాను. దానితో ఉంగరం మహిమ పోయింది, తెలిసిందా అన్నాడు. ఉంగరం మహిమ పోయిందని గ్రహించిన ప్రమీల కళ్ళనీళ్లు పెట్టుకున్నది. శ్రీహరి ఆమెను ఓదార్స్తూ, తృప్తి లేకపోవడమే దుఃఖానికి కారణం. 20 రోజుల క్రితం నాతో పెళ్ళి అయితే చాలు, మరే కష్టం లేదనుకున్న దానివి, ఇప్పుడు ఏదో తీరని కష్టాల్లో ఉన్నట్లు కంటతడి పెడుతున్నావు అన్నాడు. భర్త మాటల్లోని సత్యం గ్రహించిన ప్రమీల, నా అజ్ఞానం దురాశ చూస్తుంటే నాకే సిగ్గవుతోంది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఈరోజుకి కథ సమాప్తం సకలు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.